అందరికీ నమస్కారం. ఈరోజు కథ వసంత శిశిరం వసంత శిశిరం రాజేంద్రవర్మను కూడా ఐసీయూకి తీసుకువెళ్లడంతో వారిద్దరికీ ఏదైనా అయితే అన్న ఆలోచన బలరాంలో భయాన్ని కలిగించింది. తల పట్టుకొని కుర్చీలో కూలబడిపోయాడు. అతడి పరిస్థితికి భుజం తట్టి ధైర్యం చెప్పాడు వసంత్. మీరు కంగారు పడకండి బలరాం గారు. వర్మగారికి ఏమీ కాదు. భవానీ గారు కూడా త్వరలోనే కోలుకుంటారు అని అన్నాడు. ఆ మాటలకు బలరాంలో ఆవేశం పెల్లుబికింది. వసంత్ చేతిని విదిలించి లేచి కోపంగా చూస్తూ నిలబడ్డాడు. అసలు ఇదంతా చెప్పడానికి నువ్వెవర్రా? మా జీవితాలను ఈ విధంగా నాశనం చేయడానికి నువ్వెవడివి? నా కూతురు సౌమ్య అదంతా చేసింది నీకోసమే కదా. తను అలా తయారవడానికి కారణం కూడా నువ్వే కదా. నువ్వు లేకపోయుంటే మా జీవితాలు ఇవాళ బాగుండేవి. నా కూతురు జైల్లో ఉండేది కాదు. నా భార్య, తండ్రి ఇలా ప్రాణాలతో పోరాడేవారే కాదు. తన గురించి అవన్నీ బయటపెట్టే హక్కు నీకెవరిచ్చారు? అనాథవైనా నమ్మి అవకాశమిచ్చారు. ఆసరాగా ఉన్నారు. ఇంటికి అల్లుణ్ణి చేసుకోవాలనుకున్నారు. అటువంటి మా నాన్నగారి పట్ల నువ్వు చూపే కృతజ్ఞత ఇదా? అంటూ వసంత్ కాలర్ పట్టుకొని తన బాధను కడుపుకోతను వెళ్ళగక్కాడు. అతడి ఒక్కో మాట వసంత్ గుండెకు గాయం చేసింది. అది కాదు అంటూ తన ఉద్దేశాలను, తన భావాలను పంచుకోవాలనుకున్నాడు. కానీ మాట పెగలలేదు. అన్నింటికన్నా రాజేంద్రవర్మకు నువ్వు చూపించే కృతజ్ఞత ఇదా అన్న బలరాం ప్రశ్న అతన్ని మరింతగా బాధపెడుతోంది. కాస్త గట్టిగా మాట్లాడటానికి రాజేంద్రవర్మతో ఉన్నంత చనువు కానీ అనుబంధం కానీ బలరాంతో లేవు. అతడు అన్నదాంట్లో కూడా వాస్తవం లేకపోలేదు. శిశిరను తనకు దూరం చేయాలని చూడటమే కాక ఆమె ప్రాణాలు కూడా తీయాలనుకుందన్న కోపంలో సౌమ్య అంతు చూడాలనుకున్నాడు వసంత్. ఆ విషయంగా రాజేంద్రవర్మతో మాట్లాడినప్పుడు తనపై ఉన్న అభిమానంతో అతడు ఇంతటి రిస్క్ తీసుకోవడానికి ఒప్పుకున్నాడు. తన కుటుంబ పరువు, గౌరవం పక్కన పెట్టి తనకు ప్రాధాన్యతనిచ్చాడు. కేవలం తన మాట కోసం ఇంత జరుగుతున్నా మౌనంగా ఉన్నాడు. అలాంటిది తాను చేసే పని వారిని వ్యక్తిగతంగా ఎంతలా బాధిస్తుందో అన్న విషయాన్ని పరిగణలోకి తీసుకోలేదు వసంత్. కేవలం సౌమ్య గుట్టు బయటపెట్టి ఆమె బలం అనుకున్న వర్మ కుటుంబాన్ని ఆమెకు దూరం చేయాలనుకున్నాడు. వర్మ కుటుంబంలోని చీడపురుగును ఏరిపారేయాలని అనుకున్నాడు. అలా చేశాడు కూడా. కానీ ఇప్పుడు జరిగింది, రాజేంద్రవర్మ భవానీల ప్రాణాల మీదకు వచ్చింది. తను చేసింది తప్పు కాదని అతనికి తెలుసు. కానీ తత్పరిణామాల కారణంగా ఒప్పని సమర్థించుకోలేని సంకట స్థితి అది. తన వైపు న్యాయం ఉన్నప్పటికీ సమర్థించుకోలేని పరిస్థితి. వర్మ సెక్యూరిటీ చీఫ్ బలరాంను వారించబోతే అతడు ఆవేశంగా వసంతను వెనక్కు తోశాడు. ఆవేశంగా అరుస్తూ, వెళ్ళు, వెళ్ళిపో ఇక్కడ్నుంచి. ఇక నువ్వు చేసింది చాలు. గెట్ లాస్ట్ అన్నాడు బలరాం. కళ్ళల్లో నీళ్లు తిరుగుతుంటే తలదించుకొని మౌనంగా వెనుతిరిగాడు వసంత్. సెక్యూరిటీ చీఫ్ వసంత్ వెంట వెళ్ళబోతే ఆపి కొన్ని పనులను అప్పగించాడు బలరాం. దాంతో అంతా తెలిసినప్పటికీ బలరాంకు ఎదురు చెప్పగలిగే శక్తి లేక మిన్నకుండిపోయాడు. మానసిక అలసట కారణంగా నిలబడలేక క్రింద నేలపై మోకాళ్లపై వాలిపోయాడు బలరాం. ఆ కారిడార్లో ఎవ్వరూ లేరు. కొంత సమయం గడిచాక ఐసీయూ నుండి ఇద్దరు వైద్యులు బయటకొచ్చారు. ఒకరు రాజేంద్రవర్మకు ట్రీట్మెంట్ చేసిన డాక్టర్ అయితే మరొకరు భవానీ వర్మకు చికిత్స అందించిన వారు. అప్పటికే వారిరువురు మాట్లాడుకోవటం జరిగింది. అందువల్ల ఒక్కరే బలరాంతో, వర్మగారికి హై బీపీ వల్ల బ్లీడింగ్ జరిగింది. బ్లీడింగ్ ఆపి కుట్లు వేశాం. ప్రస్తుతం ఆయన బాగానే ఉన్నారు. భవానీ వర్మ గారికి ఇంకా స్పృహ రాలేదు. అలాగని ప్రమాదంలో ఉన్నారు అని చెప్పం. ఆవిడ చాలా మెంటల్ స్ట్రెస్లో ఉన్నారు. ఆమె ఆలోచనలు మారితే ఆవిడ ఆరోగ్యం తొందరలోనే కోలుకుంటుంది. మీకు సమ్మతమైతే మంచి సైకియాట్రిస్ట్ దగ్గర థెరపీ తీసుకోవడం మంచిది అని వివరించాడు. భవానీ పరిస్థితి తాను ఊహించినదే కావడంతో నిట్టూర్చాడు బలరాం.
అర్ధరాత్రి వేళ తన డ్యూటీలో భాగంగా జైల్లో రౌండ్స్కు వెళ్ళింది హెడ్ వార్డర్ రమాదేవి. ఆమె ప్రతి సెల్లులో ఉన్న ఖైదీల కదలికలను గమనిస్తూ ముందుకు నడుస్తోంది. అంతా నిద్రపోతున్నారు. అదే వార్డులోని 6వ సెల్లో ఉన్న సౌమ్య కళ్ళు మూసుకొని వణికిపోతూ ఉంది. జుట్టు ఆమె ముఖంపై పడి భయంకరంగా కనిపిస్తోంది. ఆమె తనకు తాను హాని కలిగించుకోకుండా ఉండటానికి సంకెళ్లతో బంధించారు. ఆ సెల్ దగ్గరకు వచ్చిన రమాదేవి సౌమ్య పరిస్థితి చూసి పేరు పెట్టి పిలిచింది. సౌమ్య నుండి సమాధానం లేదు. ఎన్నిసార్లు పిలిచినా పలకకపోవడంతో అనుమానం వచ్చి జైలర్ను కలిసి విషయం చెప్పింది. జైల్లో ఉండే నర్సు సౌమ్యను పరిశీలించి, జ్వరం బాగా ఎక్కువగా ఉంది. బహుశా ఆమె గాయాలు ఇన్ఫెక్షన్ అయి ఉండొచ్చు. ఆస్పత్రికి తీసుకెళ్లడం ఉత్తమం. లేకపోతే ప్రాణాలకే ప్రమాదం కావచ్చు అని చెప్పడంతో అప్పటికప్పుడు అందుకు కావాల్సిన ఏర్పాట్లు చేశాడు జైలర్. ఆమె బ్రతికుండటం ముఖ్యం అని అరవింద్ పదే పదే చెప్పాడు. అందుకే ఇటువంటి నిర్ణయం తీసుకున్నాడు జైలర్. సౌమ్యకు 4 కానిస్టేబుళ్లను కాపలాగా పెట్టి ఆమె విషయంగా చాలా జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించి మరీ పంపాడు. అలా అప్పటికప్పుడు సౌమ్యను దగ్గరలోని ప్రభుత్వాసుపత్రికి తీసుకువెళ్లారు వారు. ఆమెను పరిశీలించిన వైద్యురాలు ఇన్ఫెక్షన్ వల్లే ఇలా జరిగిందని, చికిత్స అయ్యే వరకు ఆమె ఆసుపత్రిలో ఉండాల్సిందే అని తేల్చి చెప్పడంతో సౌమ్యను ఆసుపత్రిలో చేర్చారు. సౌమ్య ప్రమాదకరమైన ఖైదీ కావడంతో ప్రత్యేక గదిలో ఆమెకు చికిత్స అందిస్తూ బయట కళ్ళు కాయలు కాసేలా కాపలా కాస్తున్నారు పోలీసులు. తెల్లవారి సూర్యోదయం అయ్యింది. వెచ్చటి సూర్యకిరణాలు కిటికీకున్న పలుచటి కర్టన్ నుండి ప్రసరిస్తూ ఇంట్లోకి చొరబడుతున్నాయి. వినసొంపైన అందెల చప్పుడు లీలగా వినపడుతోంది. వంటగదిలో పొయ్యిపై పాలు పొంగడానికి సిద్ధంగా ఉన్నాయి. పాలు పొంగి బయటకు వచ్చేంతటి వేగంగా అందెల చప్పుడు వినిపిస్తోంది. కాని అకస్మాత్తుగా ఓ గాజుల చెయ్యి పొయ్యి కట్టేయడంతో పొంగాల్సిన పాలు శాంతించాయి. గాజుల చేతులు సవ్వడి చేస్తూ 2 నిమిషాల్లో గుమగుమలాడే కాఫీ సిద్ధం చేయగా ఆ గుమగుమలు గాలిలో కలిసి ప్రవహిస్తూ బెడ్రూంలో నిద్రపోతున్న వ్యక్తి ముక్కును చేరాయి. ఆ సువాసనకు కిషోర్ ముఖంలో నవ్వు విరిసింది. కాని ఇంకా అతడు కళ్ళు తెరవలేదు. కాఫీ కప్ అందుకొని చీరకట్టులో అందంగా ఆ గదిలో అడుగుపెట్టిన ఉమా కప్పు పక్కనున్న బల్లపై పెట్టి, ఏవండి, తెల్లారింది, లేవండి, ఆఫీస్కి టైం అవుతోంది, లేవండి అంటూ సున్నితంగా కిషోర్ను నిద్రలేపడానికి ప్రయత్నించింది. ఆమె చెప్పేది విన్నప్పటికీ వినిపించనట్లే ప్రక్కకు తిరిగి పడుకుంటూ దిండును గట్టిగా హత్తుకున్నాడు కిషోర్. అంతే, ఉమ ముఖంలో కోపం తాండవించింది. ఆవేశంతో ఊగిపోతూ భద్రకాళిలా కళ్ళు పెద్దవి చేసింది. ఉగ్రరూపం దాల్చిన అమ్మవారిలా వంటింటి ఆయుధాలను చేతపుచ్చుకొని రుద్రకాళి అవతారమెత్తి, లేరా అని దిక్కులు పిక్కటిల్లేలా అరిచింది. ఆ అరుపుకు ఉలిక్కిపడి నిద్రలేచాడు కిషోర్. ముఖంలో భయం కనిపిస్తుంటే చుట్టూ చూసుకున్నాడు. ఎవ్వరూ లేరు. అంతా నిశ్శబ్దం. అప్పుడే అలారం మోగింది. సమయం ఉదయం 5 గంటలు. దాన్ని ఆపి గుండె పట్టుకుంటూ, వామ్మో, ఇదేం కల! అమ్మాయి వచ్చిందనుకుంటే అమ్మోరొచ్చిందేంటి? అమ్మో, అసలే ఈ టైంలో వచ్చే కలలు నిజమవుతాయంటారు. ముందు వెళ్ళి గుడిలో అమ్మవారికి పిటిషన్ పెట్టాలి. వేరే ఎవరు నా లైఫ్‌లోకొచ్చినా పర్లేదు కానీ ఆ మహాతల్లి మాత్రం వద్దు అని అనుకుంటూ బెడ్ దిగాడు. స్నానం చేస్తూ చీరకట్టులో బాపు బొమ్మలా ఉన్న ఉమ గుర్తొచ్చి, అయినా చీరలో అందంగా ఉందబ్బా! ఆ బర్రెగొంతేసుకొని అరవకుండా నా కల్లో వచ్చినట్లు నిదానంగా సిగ్గుపడుతూ ఉంటే పర్లేదు, మేనేజ్ చేయొచ్చు అని మనసులో అనుకున్నాడు. బయట కాలింగ్ బెల్ మ్రోగడంతో ఊహాలోకం నుండి బయటకొచ్చి, ఇదేంటి, నేనిలా ఆలోచిస్తున్నాను? చిచి, దాన్ని లవ్ చేసేదేంటి? నాకు దానికి అస్సలు సెట్ కాదు అనుకుంటూ బయటకు వెళ్ళిపోయాడు. గుడికి వెళ్ళాలని ముందే అనుకోవడంతో అమ్మవారి గుడికెళ్ళి పార్కింగ్ కోసం క్యూలో ఎదురు చూస్తూ ఉన్నాడు. ఓ పిల్లవాడు విజిల్ ఊదిన శబ్దానికి అటువైపు తిరిగి చూశాడు.
అతని ముఖంలో ఏదో మెరుపు. ఓ అందమైన అమ్మాయి పరికిణిలో మరోవైపుకు తిరిగి నిలబడి కనిపించింది. షాప్లో ఏవో వస్తువులు తీసుకుంటున్నట్లు అనిపించింది. 16 నాళ్ల పడుచందం అనిపించి కిషోర్ మనసు రెక్కలు విప్పుకుంది. కల ప్రభావమో ఏమో ఈరోజు అమ్మాయి వైపు మరలుతోంది అతడి మనసు. ఆమె గురించి తెలుసుకోవాలని ఆసక్తి చూపుతోంది. ఆ అమ్మాయి ముఖం చూడాలని చాలానే ప్రయత్నించాడు. ఎంతకీ వెనక్కు తిరగదే. పూజకు కావలసిన వస్తువులు తీసుకుంటూ బేరాలాడుతోంది. చెవికున్న బుట్టలు తప్పించి ముఖం కొంచెం కూడా తెలియడం లేదు. అప్పటికి కాస్త దూరంలో ఉండటంతో ఫోన్లో వీడియోలు ఫోటోలుగా తీసి కూడా ప్రయత్నించాడు. కానీ లాభం లేదు. ఇంతలో ఆమె షాప్ దాటి గుడివైపుకు వెళ్ళిపోయింది. ఫోన్లో తీసిన ఫోటోలు చూస్తూ ఉండటం చేత అది గమనించుకోలేదు కిషోర్. ఆమె వెళ్ళిపోవడం చూసి ఆమె వెంట వెళ్ళడానికి కార్ దిగాలనుకున్నాడు. కాని ఇంతలో క్యూ కదిలి వెనకున్న కార్లు హారన్ల మోత మోగించడంతో చేసేది లేక కారు స్టార్ట్ చేశాడు. చివరికి పార్కింగ్ దొరకడంతో కార్ లాక్ చేసి గుడివైపు పరుగులు తీశాడు అతడు. అమ్మవారి దర్శనానికి వచ్చానన్న విషయం మరచి అమ్మాయి దర్శనం కోసం ఆ చుట్టూ వెతికాడు. కాని ఆ కూన కానరాలేదు. తన లక్కును తిట్టుకుంటూ గుడిమెట్ల బాట పట్టాడు కిషోర్. కోనేటి వద్దకు వెళ్లి కాళ్ళు కడుక్కొని నీళ్లు తలపై చల్లుకొని వెనుతిరుగుతుండగా ఎవరో కాలర్ పట్టుకోవడంతో పాటు అరిచినట్లు వినిపించి వెనుతిరిగి చూసినంతలో ఓ అమ్మాయి మెట్టుపై నుండి కోనేట్లోకి జారి పడబోతున్నట్లు తెలిసి గబుక్కున ఆమె చెయ్యందుకున్నాడు. అంతకుముందు తాను చూసిన అదే పరికిణి. కిషోర్ మనసు మరోసారి రెక్కలు విప్పుకుంది. ఓణి ముఖంపై పడి ఉండటంతో ఆమె ముఖం కనిపించడం లేదు. కోనేటి మెట్టుపై కాలు పెట్టినప్పటికీ కేవలం కిషోర్ పట్టుకోవడం వల్ల ఆమె ఇంకా కోనేటిలో పడకుండా గాలిలో తేలుతోంది. బలంగా తన వైపుకు ఆమెను ఒక్కలాగు లాగాడు కిషోర్. అంతే, ఆ బలానికి వెళ్ళి అతడి ఛాతీకి అతుక్కుపోయింది. ఓ ప్రేమ పవనం వీచి ఆమె ముఖంపై ఉన్న ఓణి ప్రక్కకు తొలగగా అది మరెవరో కాదు, ఉమ. నీటిలో పడుతున్నానన్న భయంతో కళ్ళు గట్టిగా మూసుకొని ఉంది. ఎవరో తనను పడకుండా లాగారని అర్థమై మెల్లగా కళ్ళు తెరిచి చూసిన ఆమెకు తననే ఆశ్చర్యంగా చూస్తూ కనిపించాడు కిషోర్. ఉమలో ఈ యాంగిల్ని చూస్తానని కాని, అసలు ఇటువంటి యాంగిల్ ఆమెలో ఉంటుందని కాని ఎప్పుడూ అతడు ఊహించలేదు. అందుకే షాక్లో ఉన్నాడు. ఓవైపు షాక్, మరోవైపు మైమరపు. వెరసి కళ్ళప్పగించేశాడు. కిషోర్ అలా చూడటంతో ఇబ్బందిగా కదిలిన ఉమ అతడికి దూరంగా జరగాలని ప్రయత్నించింది కాని అతడి పట్టు బలంగా ఉండటంతో విడిపించుకోలేకపోయింది. చిరాకుగా చూస్తూ కిషోర్ ముఖంపై, హలో మిస్టర్, ఏంటిది? చిటికెలు వేస్తూ స్వరం కంగుమనిపించింది. దెబ్బకు షాక్ నుండి తేరుకున్న కిషోర్ ఆమె చెయ్యి వదిలి తడబాటుతో దిక్కులు చూస్తుంటే చెయ్యి చూసుకుంటూ థ్యాంక్స్ అనేసి బిందె కోసం చూసింది ఉమ. అది గమనించి కోనేటి నీళ్లల్లో తేలుతున్న బిందె తీసుకువచ్చి ఆమె చేతికి అందించాడు కిషోర్. మూతి ముడుచుకొని విసురుగా బిందె తీసుకొని కోనేటి నుండి నీళ్లు నింపింది ఉమ. అలా జరుగుతున్నంతసేపు ఉమ వంక ఆశ్చర్యంగా చూస్తూనే ఉన్నాడు కిషోర్. ఆమె రూపం అతడి చూపును కట్టిపడేస్తోంది మరి. బిందెను నడుమున పెట్టుకొని మెట్లు ఎక్కబోతున్న ఉమ వెంట నడిచాడు కిషోర్. ఏయ్, నా వెంట వస్తున్నావేంటి? చురుగ్గా చూస్తూ అడిగిన ఉమకు, ఆ ఇవాళ నీకు కళ్ళు నెత్తికెక్కినట్లున్నాయి కదా, మళ్ళీ పడితే పట్టుకుందామని వెటకారంగా అన్నాడు కిషోర్. ఉమ ఉక్రోషంగా చూడబోతే, నీకోసం రాలేదు, గుడికొచ్చాను. ఇంతలో నువ్వు కనిపించావు. అయినా నీకు కోనేట్లో పడిపోకుండా సాయమే కదా చేశాను, ఇలా చిరాకు పడతావేంటి అని ప్రశ్నించాడు కిషోర్. అతడి ప్రశ్నకు ఉమ దగ్గర సమాధానం లేదు. అతడి పట్ల ఆమె అలా ఎందుకు అరుస్తుందో ఆమెకే తెలీదు మరి. వెంటనే సర్దుకుంటూ మెట్లెక్కుతూ సాయం చేసినందుకు థ్యాంక్స్ సున్నితంగా మధురంగా చెప్పింది. లోలో ముసిముసిగా నవ్వుకుంటూ, అది సరేలే కాని నువ్వేంటిక్కడా అడిగిన కిషోర్కు శిశిర మొక్కు తీర్చుకోవాలనొచ్చింది. తనని ఒంటరిగా పంపించడం ఇష్టం లేక నేను వచ్చాను అని బదులిచ్చింది.
సిస్టర్ ఇక్కడుందా? అయినా ఏం మొక్కు? అడిగిన కిషోర్‌కు తన మీద పడ్డ నిందలు తొలగి, తనకున్న సమస్యలు తీరిపోతే గుడి చుట్టూ 108 ప్రదక్షిణలు చేస్తానని అమ్మవారికి మొక్కుకుంది. అదే తీర్చుకుంటుంది అంటూ పంతులు గారికి నీళ్ల బిందె అందించింది ఉమ. అప్పటికే వారు గుడి ఆవరణను చేరుకున్నారు. కిషోర్ సంశయంగా మనసులో వామ్మో అనుకుంటుంటే దూరాన ప్రదక్షిణలు చేస్తూ కనిపించిన శిశిరను చూపిస్తూ అదిగో నీ సిస్టర్ అక్కడుంది అంది ఉమ. శిశిరను చూసిన కిషోర్ కంగారుగా ఆమె దగ్గరకు పరుగులు తీశాడు. ఇంతకీ అతడి కంగారుకు కారణమేంటి? ఉమ పట్ల అతడిలో కలుగుతున్న భావాలు ఏ వైపుకు దారితీస్తాయి? సౌమ్యకు నిజంగానే ఆరోగ్యం బాగోలేదా? బలరాం వసంత్ విషయంలో ఎందుకు అంత కఠినంగా ప్రవర్తించాడు? ఈ విషయం రాజేంద్రవర్మకు తెలిస్తే ఏం జరుగుతుంది? అసలు వసంత్ ఏమయ్యాడు? తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఛానల్‌ను సబ్స్క్రైబ్ చేసి 'వసంత శిశిరం' నెక్స్ట్ పార్ట్ వినేయండి. అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మీ సన్నిహితులకు షేర్ చేయండి. మీ అభిప్రాయాలను మాతో పంచుకోవడం కోసం కామెంట్ సెక్షన్‌లో తెలియజేయగలరు. థాంక్ యూ ఫర్ లిసనింగ్.